ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ఈత సరదా, ఆ నలుగురు చెరువులో మునిగి మృత్యువాత. ఒకే కుటుంబంలో ముగ్గురు, ఎదురింటిలో మరో విద్యార్థిని బలి. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో విషాదం. పహల్గామాలో ఉగ్రవాద దాడులకు నిరసిస్తూ జాతీయ జెండా, భారీ కాగడాల ప్రదర్శన. పాకిస్తాన్ ఉగ్రవాద అణచివేతకు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కూటమి, ప్రజా సంఘాలు. సరదాగా ఈతకు వెళ్లిన ఆ నలుగురు మృత్యువాతకు గురయ్యారు. ఓ తల్లి తండ్రి తన ఇద్దరి పిల్లలు, ఎదురింట్లో ఉన్న మరొక అమ్మాయి శనివారం బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. రాని ఆ ముగ్గురు చిన్నారులు సరదాగా చెరువులో దిగారు. ఆడుకుంటూ మునిగిపోతుంటే అక్కడే ఉన్న తండ్రి వారిని కాపాడేందుకు చెరువులోకి దిగి ఆ నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన అన్నమయ్య జిల్లా ములకల చెరువులో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మండల కేంద్రం ములకల చెరువు జగన్ కాలనీకి చెందిన ఈశ్వరమ్మ, మల్లేష్ నివాసం ఉంటున్నారు. వీరికి 12 ఏళ్ల లావణ్య, 9 ఏళ్ల నందిత సంతానం. వీరిరువురు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. బట్టలు ఉతికేందుకు సమీపంలో పెద్ద చెరువుకు కుటుంబ సమేతంగా, ఎదురింట్లో ఉంటున్న మంజుల, వెంకటరమణల 11 ఏళ్ల కుమార్తె నందిత కలిసి వెళ్లారు. సరదాగా ఈతకు వెళ్లిన ఆ ముగ్గురు పిల్లలు నీటిలో మునిగి పోతుండగా కాపాడేందుకు వెళ్లి మల్లేష్ సైతం మడుగులో ఇరుక్కుపోయి మృత్యువుకు గురయ్యారు. గట్టున ఉన్న ఈశ్వరమ్మ కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు పరుగున చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ నలుగురిని బయటకు తీసుకువచ్చారు. ఒక్కసారిగా గ్రామం గొల్లుమంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సెలవులలో ఉంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ఎంతమంది ఎంతమంది పడిపోయినారు? మీ డాడీ ఎక్కడున్నాడా? ఊరు నుంచి వచ్చినాడు పొద్దున్నే. ఇప్పుడు దీంట్లో పడిపోయిన వాళ్ళు ఎన్ని గంటలు పడిపోయినారు? మా 3:30 ఇంత ముందరే అన్న. మా పాప కూడా వచ్చేది. పాప మా డాడీ ఇప్పుడు ముగ్గురు దీంట్లో ఉన్నారా? నలుగురు. నువ్వు ఏడున్నావు? వాళ్ళు మధ్యలోకి పోయినా చూసి నేను ఇట్లా చేయలేదు. ఆ మధ్యలోకి వెళ్ళిపోయారా వాళ్ళు? పిల్లలు వెళ్ళిపోయినారు, అట్లా దిగినారు, వెళ్ళిపోయినారు. ఎప్పటి నుంచి అర్చినా నేను పోద్దాను. నేను ఇట్లని కుదురుకొని ఇంకా అయిపోయి పోదామని తిరిగి చూస్తే పైకి. ఎంత వయసు పిల్లలు? 12 ఏళ్ళు పాపకి, 10 ఏళ్ళు పాప వచ్చింది. మేము రమ్మంటే
పహల్గామాలో ఉగ్రవాద దాడులకు నిరసిస్తూ జాతీయ జెండా, భారీ కాగడాల ప్రదర్శన. పాకిస్తాన్ ఉగ్రవాద అణచివేతకు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. ఉగ్రవాద దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కూటమి, ప్రజా సంఘాలు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్రం తీసుకునే నిర్ణయాలకు భారత్ పౌరులు మద్దతుగా నిలుస్తాం. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం స్థానిక సొసైటీ కాలనీ స్వామి వివేకానంద విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్, డాక్టర్ అనీబిసెంట్ సర్కిల్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్, బెంగుళూరు బస్టాండ్, పటేల్ రోడ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు శనివారం రాత్రి బీజేపీ, జనసేన పార్టీలు, ప్రజా సంఘాలు, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతియుత కాగడాల ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత, బీజేపీ భగవాన్, టీడీపీ పచ్చిపాల రామకృష్ణాచారి, ఎంఆర్పీఎస్ నరేంద్రబాబు, బీజేవైఎం ఆనంద్, బీహెచ్పీ నాయకులు మాట్లాడారు. భారతదేశానికి కాశ్మీర్ అంతర్భాగమని, పహల్గామా పర్యటకానికి వచ్చిన యాత్రికులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు చేసి చంపివేయడం అతి కిరాతకం అన్నారు. దేశం నుంచి పదుల సంఖ్యలో పాకిస్తాన్లో భారతీయులు ఉండగా, అదే భారతదేశంలో లక్షల సంఖ్యలో ఉన్నారని, పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోకుండా, భారత్ మాటలకు తగలలేని పాకిస్తానీలు యుద్ధానికి వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు సైనికులుగా మారుతారని అన్నారు. కాశ్మీర్ పేరు చెప్పినా దేశంలోకి ప్రవేశించిన భారతీయ శిక్షార్హులుగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయంలో హిందువులు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారత ముస్లింలు సైతం మద్దతు పలకడం అభినందనీయం అన్నారు. భారతీయుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలో భాగంగా హిందూమతం పర్యాటకులపై కాల్పులు జరపడం హేయమైన చర్య అన్నారు. దేశంలో పౌరులంతా ఒక్కటేనని, హిందూ ముస్లింల మధ్య ఎలాంటి భేదభావాలు లేవని, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై తీసుకునే నిర్ణయాలకు తామంతా కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఉగ్రవాద కాల్పులలో అసువులు బాసిన హిందూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఈ ఘటనపై జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దారం అనిత, బీజేపీ భగవాన్, టీడీపీ రామకృష్ణాచారి, ఎంఆర్పీఎస్ నరేంద్రబాబు, వీఆర్పీఎస్ శ్రీధర్ బాబు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జెండాలు ఉన్నవాళ్ళందరూ వెనకాల వాళ్ళు దయచేసి మనం నిజంగా ఈ కార్యక్రమానికి దేశభక్తి ఉంటే జెండాలు ఉన్నవాళ్ళందరూ వెనకెళ్ళాలా, జెండాలు ఉన్నవాళ్ళందరూ వెనక్కి ఆ వెహికల్ ముందుకు వెళ్ళడం, వెహికల్ ముందుకు వెళ్ళండి, ఆపత్తి అసలు సాంగ్ చెప్పండి, సాంగ్ ముందు దయచేసి తమ్ముడు అన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి మానవుడు
ఫ్లాగ్స్ దీపాలన్నీ కలెక్ట్ చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దీపాలు జమ్మూ కాశ్మీర్ మన యొక్క ఈరోజు కాశ్మీర్ పల్హాంగంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది అమాయకులైన భారతీయులు బలైపోయారు. అలాగే దీనికి కలత చెందిన జనసేన అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన ఆ రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపి ఉదయమే నాకు కాన్ఫరెన్స్ కాల్ జరిపి మనోహర్ సార్ గారు, నాగబాబు గారు ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో వాళ్ళందరూ ఎంపీలు అందరూ యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాలు ఉన్నటువంటి నాయకులందరూ కాన్ఫరెన్స్ కాల్లో మనోహర్ గారు ఇచ్చిన సందేశం ప్రకారము 3 రోజులు సంతాప దినాలుగా జనసేన పట్టిన ఫస్ట్ జనసేన జెండాని మేము అవనతం చేసి ఆ రోజు సాయంత్రమే అందరూ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి ఆ రోజు సాయంత్రమే మేము ఇక్కడ చనిపోయిన వారికి సంతాపం తెలపడం జరిగింది. నెక్స్ట్ డే అదేవిధంగా టెంట్లు ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తూ వాళ్ళకి ఉగ్రవాదులకు తీవ్రమైన హెచ్చరిక ఇవ్వడం జరిగింది. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పులులాగా ఇక్కడ రాష్ట్రాన్ని, అక్కడ దేశాన్ని కాపాడుతున్నారు. ఇలాంటి వారి మీద మీరు కవింపు చర్యకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు మా జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, మీరు భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కొక్క వీరుడితో సమానం, ఒక్కొక్క సైనికుడితో సమానం. దేశంను కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లో ఉన్న చిన్న పిల్ల దగ్గర నుండి దేశం కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఉగ్రమూకల్లారా, పాకిస్తాన్ వల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు అనుకున్నారేమో మీరు సంబరాలు జరుపుకుంటున్నారు 28 మందిని మేము హతమార్చామని. మేము తలుచుకుంటే యావత్ పాకిస్తాన్ అనేదే మా ద్వారా భారతదేశ పటంలో, ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాం. ఖబర్దార్, ఒకటే చెప్తున్నాం, మీరు మా సింధు నీళ్ళు, మా మోడీ గారు మా దేశం ఇచ్చిన నీళ్లు తాగి ఈ రోజు మా దేశ ప్రజల్ని గొంతు కోసారు. కన్న తల్లిని మీరు ఎట్లయితే మీ ప్రాణాలు కాపాడిన నీరంటే కన్న తల్లి ప్రాణాలు కాపాడడం, అలాంటి నీరు ఇచ్చిన వ్యక్తులనే ఖబర్దార్, మీరు పతనం అవ్వడం ఖాయిదం. పాకిస్తాన్ చేసుకుంటూ భారత్ మాతాకి. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దాన్ని 140 కోట్ల మంది భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి జరిగే విధంగా ఈ ఉగ్రదాడి జరిగింది. దానికి నిరసనగా ఈ పొద్దు మదనపల్లిలో అశ్రు నివాళి కార్యక్రమం ఘటించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి 140 కోట్ల మంది ప్రజలు ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకొని ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా చేయడం తరుణమైంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే సింధు నది జలాలు ఆపేసినారో చాలా శుభసూచకం. ఈ యొక్క తీవ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించాలి అని చెప్పి భారత ప్రభుత్వానికి 140 కోట్ల మంది సంఘీభావం తెలుపుతున్నాం. జై హింద్, జై భారత్. మా మధ్య 170 కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, కానీ మా దేశ భద్రత విషయానికి వస్తే మేమంతా ఒకటే మోతాం ఉన్న విషయాన్ని ఇప్పటికే గతంలో ఎన్నోసార్లు చూపించాం, మరోసారి నిరూపిస్తాం. నిన్నటినే అఖిలపక్ష కమిటీ జరిగితే అఖిలపక్ష కమిటీలో ఆల్ పార్టీస్ అంతా, ఎన్డీఏ కూటమి పార్టీలే కాదు, యూపీఏ పార్టీలు కూడా, మూడో ఫ్రంట్కి సంబంధించిన ఇతర పార్టీలు కూడా, ఇతర రాష్ట్రీయ పార్టీలు కూడా ఏకమై నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడతాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అండగా నిలబడతామని చెప్పి సంకేతాన్ని అఖిలపక్ష కమిటీలో వారు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని బట్టి పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందంటే అనవసరంగా పెద్ద పెబ్బుల్ని మీరు కలబెడుతున్నారు. చిట్టెగిల్లకి లాంటి మీరు మమ్మల్ని కలబెట్టి అనవసరంగా గోకారా, మేము బరికేస్తామన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, చిన్న చిన్న గల్లీల్లో ఉన్న బాత్రూంలో ఉచ్చలు పోసే వచ్చే ఛార్జీలతో ఆ డబ్బులంతా లేదు మీ ఆర్థిక బడ్జెట్, మీ దేశ ఆర్థిక బడ్జెట్. మా రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఉన్నటువంటి యూజర్ ఛార్జీలు వసూలు చేసే బాత్రూమ్ ఖర్చు అంత లేదు మీ డబ్బులు. మీరు పోయి మాతో పేషెంట్ ఆడతారా? 1971 మర్చిపోయారా? కార్గిల్ మర్చిపోయారా? మొన్నటికి మొన్న మా సోల్జర్ పట్టుకున్నప్పుడు 24 గంటలు తిరగకముందే ఎలా తీసుకొచ్చుకున్నామో మర్చిపోయారా? ఈ రోజుకి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతున్న పాకిస్తాన్ పేద ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు
చేయాల్సింది పోయి మీది కాని ప్రదేశం కోసం, మీది కాని రాష్ట్రం కోసం, మీది కాని ప్రజల కోసం మీరు కథలు పడి మాతో పేషాట్లాడితే ఇక్కడ చూస్తూ కూరుకోవడానికి నరేంద్ర మోడీ గారేమే అంత ఆషామాషి కాదన్న విషయం ఈ దేశంలోనే మూడోసారి నాన్ స్టాప్గా ప్రధానమంత్రి అయినటువంటి ఏకైక ఈ మధ్య కాలంలో నాయకుడిగా ప్రపంచ దేశాల అగ్రశ్రేణి నాయకుడిగా గుర్తిస్తున్న సందర్భం నాకు గమనించాలి. చూడండి ఏ టైంలో ఎలాంటి హెచ్చరిక, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి. ఇప్పటికే భయంతో బిక్కుమంటూ పాకిస్తాన్ సంబంధించిన సైనిక అధికారులంతా వారి కుటుంబ సభ్యులను అమెరికాకో, ఆఫ్రికాకో లేకపోతే లండన్కు తరిమేస్తున్నారు అనే విషయాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకుని మీ పరిస్థితి ఏందో. ఖబర్దార్ పాకిస్తాన్. దేశం మొత్తం మీద మనందరం కూడా ఉలిక్కిపడ్డ సందర్భం పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి. ఈ యొక్క వేదకాలం నుండి కూడా జమ్మూ కాశ్మీర్ అంటే మన భరతమాతకు కిరీటం, దేవతలు నడియాడినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్. అటువంటి ప్రాంతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అక్కడ ఉగ్రవాదం పెంచి పెరిగి అనేక మందిని ఊచకోత కోస్తున్నప్పటికీ గతంలో కొన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా, ఏదైతే గతంలో పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం అహర్నిశలు చేస్తున్నటువంటి సందర్భంలో గత 3-4 సంవత్సరాలుగా అక్కడ యాత్రికులు పెరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దాన్ని ఓర్వలేక ఈరోజు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు సైతం, ముస్లింలు సైతం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలకు కూడా ఏకీభవిస్తూ ఇక టూరిజం పెరిగింది, మాకు వ్యాపారాలు పెరిగాయి, మా బతుకుతీరు వచ్చిందని బతుకుతున్న సందర్భంలో ఈ యొక్క ఊచకోత జరగడం అనేది చాలా శోచనీయం. అదేవిధంగా అమర్నాథ్ యాత్ర గత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అక్కడ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ హిందుత్వం పెరుగుతోంది అనేటువంటి ఓరలేనటువంటి కొంతమంది ఉగ్ర మూకలు ఈరోజు అక్కడ ఏదైతే జరిగినటువంటి సంఘటన మన హిందువులపైన జరిగిన దాడిని యావత్ ప్రపంచము ఖండిస్తోంది. మదనపల్లిలో కూడా ఏదైతే అక్కడ అసూలు బాసినటువంటి హిందువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభాగంగా ఈరోజు అశ్రు నివాళి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది.